హాయ్ టు ఆల్. వెల్కమ్ టు రైస్ ప్రాగ్యాయ. జనరల్ స్టడీస్ లోని ఇండియన్ జాగ్రఫీ గురించి మనం క్లాసెస్ చెప్పుకోబోతున్నాము. సో ఇండియన్ జాగ్రఫీలో మనకి మెయిన్ గా 12 కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా? మెయిన్ గా మనకి 12 కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి. ఈ 12 కాన్సెప్ట్స్ కానీ మనం కానీ కవర్ చేసేస్తే సో ఇండియన్ జాగ్రఫీ అనేది అక్కడికి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ 12 కాన్సెప్ట్స్ లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి భారతదేశ ఉనికి విస్తరణ. ఓకేనా? భారతదేశ ఉనికి మరియు విస్తరణ. సో అసలు ఉనికి అంటే ఏంటి? ఓకేనా? ప్రపంచంలో మన భారతదేశం ఎక్కడుంది అని గుర్తించడాన్ని ఉనికిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ప్రపంచ పటంలో చూసుకుంటే ప్రపంచ పటంలో మన భారతదేశం ఎక్కడుంది గుర్తించడాన్నే మనం ఉనికిగా చెప్పుకుంటాం. అదే విధంగా అక్షాంశాల రేఖాంశాల మధ్య కూడా భారతదేశం ఎక్కడ ఉంది అని గుర్తించడాన్ని ఉనికిగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూడండి విస్తరణ. ఓకేనా? విస్తరణ అంటే ఏంటి? వ్యాప్తి చెందటం. ఓకేనా? భారతదేశాన్ని ఎక్కడ ఉంది అని గుర్తించిన తరువాత భారతదేశం ప్రపంచంలో ఎంతవరకు వ్యాప్తి చెందింది. ఓకేనా? ఎంతవరకు వ్యాప్తి చెందింది. అదే విధంగా భారతదేశం పక్క పక్కన ఏ ఏ దేశాలు అనేటివి ఉన్నాయి, అదే విధంగా ఏ ఏ సముద్రాలు ఉన్నాయి, అదే విధంగా భారతదేశంలోని అంతర్భాగాలు ఏమిటి, అంతర్భాగాలు ఏమిటని చెప్పి, అదే విధంగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాటి యొక్క రాజధానులు ఏంటి, ఇవన్నీ గురించి మనం డిస్కస్ చేయడాన్నే మనం విస్తరణగా చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా భారతదేశ ఉనికి విస్తరణ గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో మనకి కొన్ని సబ్ టాపిక్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి పేర్లు. భారతదేశానికి గల పేర్లు. మన భారతదేశాన్ని మనం అనేక రకాలుగా పిలుస్తూ ఉంటాం. కొంతమంది హిందుస్థాన్ అంటారు, కొంతమంది ఇండియా అంటారు, కొంతమంది భారతదేశం అని అంటుంటాము. సో ఈ రకంగా మనం అనేక రకాలుగా భారతదేశాన్ని పిలుచుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా భారతదేశం అనే పదం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వకాలంలో భరతుడు. ఓకేనా? పూర్వకాలంలో ఈ భరతుడు అనే చక్రవర్తి కొన్ని సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించడం జరిగిందన్నమాట. సో అప్పటి నుంచి భారతదేశానిగా పేరు పొందిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్. ఓకేనా? భారతదేశాన్ని హిందుస్థాన్ గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ హిందుస్థాన్ అనే పదం మనకి ఎలా వచ్చిందంటే పర్షియన్ వాళ్ళు. ఓకేనా? ఈ పర్షియన్ అనే వాళ్ళు మనకి ఎక్కువగా హిందుస్థాన్ అని పిలవడం జరిగిందనమాట. ఆ రకంగా మనకి భారతదేశాన్ని హిందుస్థాన్ గా కూడా మనం పిలుచుకుంటూ ఉన్నాము. సో చివరిగా ఇండియా. ఓకేనా? ఇండియా. ఈ ఇండియా అనే పదము బ్రిటిష్ వారి నుండి, ఓకేనా, బ్రిటిష్ వారి నుండి అభివృద్ధి చెందడం జరిగింది. సో ఈ రకంగా మన భారతదేశాన్ని మనం పిలుచుకుంటూ ఉంటాము. వీటి గురించి మనం రాబోయే క్లాస్ లో డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అక్షాంశాలు రేఖాంశాలు. అక్షాంశాలు రేఖాంశాల వ్యాప్తి. ఓకేనా? అక్షాంశాలు రేఖాంశాల పరంగా మన భారతదేశం ఎంతవరకు వ్యాప్తి చెందింది, ఎంతవరకు అభివృద్ధి చెందింది అనే దాని గురించి మనం ఈ అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి అనే కాన్సెప్ట్ లో మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో థర్డ్ వన్ వచ్చేసి వైశాల్యం. ఓకేనా? వైశాల్యం. సో ప్రపంచం మొత్తం మీదుగా మన భారతదేశం ఎంత వైశాల్యం కలిగి ఉంది. ఓకేనా? అదే విధంగా ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతదేశం వైశాల్య పరంగా ఎన్నవ స్థానంలో ఉన్నదని కానివ్వండి, అదే విధంగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి యొక్క వైశాల్యం ఎంత, ఆసియా ఖండంలో మన భారతదేశ వైశాల్య పరంగా చూసుకుంటే మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ అన్ని, ఓకేనా, ఈ టాపిక్స్ అన్ని మనము ఈ వైశాల్యం అనే కాన్సెప్ట్ లో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సరిహద్దులు.
ఓకేనా. సరిహద్దులు, బౌండరీస్ అని కూడా అంటాం అనమాట. ఈ సరిహద్దులు అనేసరికి మనకి భారతదేశంలో ఎన్ని దేశాలతో, ఓకేనా, మన భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దులు అనేది కుదుర్చుకునింది, అదే విధంగా మన సరిహద్దు రేఖ యొక్క పొడవు ఎంత, ఓకేనా. సో ఈ రకంగా ఈ ప్రాసెస్ ని, అదే విధంగా మన సరిహద్దులతో కూర్చుకున్న భారతదేశం ఇతర దేశాలతో మిత్రత్వంగా ఎలా ఉన్నది, అదే విధంగా కొన్ని వివాదాలు అనేటివి కూడా జరిగాయి అన్నమాట. ఈ రకంగా ఈ కాన్సెప్ట్స్ లోని ఈ టాపిక్స్ అన్ని మనం డీప్ గా నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాము. అదే విధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి తీర రేఖలు. ఓకేనా. తీర రేఖలు, మన భారతదేశం యొక్క తీర రేఖ పొడవు ఎంత, ఓకేనా, అసలు తీర రేఖ అనేది ఎలా ఏర్పడింది, భారతదేశంలోని రాష్ట్రాల తీర రేఖ పొడవు ఎంత అనే వాటి గురించి మనం ఈ తీర రేఖలు అనే కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీవులు. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి దీవులు. భారతదేశంలో అసలు అరేబియా సముద్రంలో మనకి లక్షద్వీపులు ఉన్నాయి. అదే విధంగా బంగాళాఖాతంలో మనకి అండమాన్ నికోబార్ దీవులు అనేటివి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా ఈ దీవులు అనేవి మనకి ఎలా ఉంటాయి, భారతదేశంలో ఈ దీవులు అనేది ఎంతవరకు వ్యాప్తి చెందాయి, వాటిలో ఉన్న ప్రత్యేక దీవులు ఏంటి, ఇవన్నీ మనము ఈ దీవులు అనే కాన్సెప్ట్ లో తెలుసుకుంటాము. సో ఇదే రకంగా మెయిన్ గా మనము శ్రీలంకకి భారతదేశానికి మధ్య ఉన్న రిలేషన్ ని, ఓకేనా, మెయిన్ గా మనకి శ్రీలంకకి భారతదేశానికి మధ్య ఉన్న రిలేషన్ ని కూడా మనము డీప్ గా డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ డిస్కషన్ అంతా మనము ఈ దీవులు అనే కాన్సెప్ట్ లో మనం తెలుసుకుందాము. సో నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకేనా. కేంద్ర పాలిత ప్రాంతాలు, అసలు మన భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఓకేనా, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాటి యొక్క క్యాపిటల్స్, వాటి యొక్క రాజధానులు ఏంటి. సో ఇటీవల కాలంలో మనకి 2 కేంద్ర పాలితాలు కలిపి ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా చేయడం జరిగిందనమాట. సో ఆ కేంద్ర పాలిత పేరేమిటి, దాని యొక్క రాజధాని ఏంటి, ఇదంతా మనము ఈ కేంద్ర పాలిత ప్రాంతం అనే టాపిక్ లో మనము డిస్కస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇంతటితో మనకి ఈ భారతదేశ ఉనికి మరియు విస్తరణ అనేది ఈ కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఏమైనా చూడండి, ఫస్ట్ వన్ వచ్చి భారతదేశం యొక్క పేర్లు, అదే విధంగా అక్షాంశాల రేఖాంశాల మధ్య వ్యాప్తి, మూడోది వచ్చి వైశాల్య పరంగా భారతదేశం ఎంతవరకు ఉందని, అదే విధంగా సరిహద్దులు, తీర రేఖలు, దీవులు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకేనా. సో ఈ రకంగా మనకి ఈ భారతదేశ ఉనికి విస్తరణ అనేది మనము కంప్లీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్ లో మనము వన్ బై వన్ ఈ కాన్సెప్ట్ గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాము. ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఈజీగా 1 or 2 మార్క్స్ అనేది మనకి కంప్లీట్ గా వస్తుంది అనమాట. ఓకేనా. సో క్వశ్చన్స్ లో మనకి, క్వశ్చన్ పేపర్ లో మనకి ఈజీగా ఈ కాన్సెప్ట్ లో మనకి 1 నుంచి 2 మార్కుల దాకా వచ్చే అవకాశం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి నైసర్గిక స్వరూపం. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి నైసర్గిక స్వరూపం. సో ఈ నైసర్గిక స్వరూపాన్ని మనకు ఫిజికల్ ఫీచర్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ నైసర్గిక స్వరూపం ఏంటి అని అంటే, ఒక దేశంలో కానివ్వండి, ఒక ప్రాంతంలో కానివ్వండి, ఆ భూమి యొక్క, ఓకేనా, ఆ భూమి యొక్క స్వభావాన్ని, ఓకేనా, ఆ భూమి యొక్క స్వభావాన్ని మనము నైసర్గిక స్వరూపంగా చెప్పుకోవచ్చు. లైక్ పీఠభూములు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, ఓకేనా, మైదానాలు కానివ్వండి, లోయలు కానివ్వండి. సో ఈ ప్రాసెస్ ని, ఓకేనా, పీఠభూములు, మైదానాలు, పర్వతాలు, లోయలు, ఈ మొత్తము ఆ ప్రాంతం యొక్క లేదా ఆ దేశం యొక్క స్వభావాన్ని తెలుపుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ టాపిక్ లో మనము వీటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాము. సో దీంట్లో కూడా మనకి కొన్ని సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ నైసర్గిక స్వరూపంలో కూడా కొన్ని సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ దాంట్లో ఏంటంటే మనకి పర్వతాలు.
ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పర్వతాలు. సో పర్వతాలు మన భారతదేశంలో పర్వతాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి? ఓకేనా. ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? లైక్ హిమాలయ పర్వతాలు కానివ్వండి, ఆరావళి పర్వతాలు కానివ్వండి, వింధ్యా పర్వతాలు కానివ్వండి, అదే విధంగా తూర్పు కనుమలు పర్వతాలు. ఓకేనా. తూర్పు కనుమలు కానివ్వండి, పశ్చిమ కనుమలు కానివ్వండి. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటే మనకి ఈ పర్వతాలు అనే కాన్సెప్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. పర్వతాలు అనేటివి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయని, ఓకేనా, ఈ పర్వతాలన్నీ గురించి డిస్కస్ చేసేస్తే మనకి ఈ పర్వతాలు అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి పీఠభూములు. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి పీఠభూములు. ఈ పీఠభూములు మనకి మెయిన్ గా మనకి ద్వీపకల్ప పీఠభూములు అనివ్వండి, దక్కన్ పీఠభూములని, గీర్ పీఠభూములని, మాల్యార్ పీఠభూములని, కాత్యార పీఠభూములు అని చెప్పి సో ఈ రకంగా ఉంటాయన్నమాట. అదే విధంగా మనకి ఇక్కడ బాగల్కర్ పీఠభూములు కానివ్వండి. సో ఇలాంటివి మనం తెలుసుకోవడం, అదే విధంగా మనకి అవి ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయి, ఓకేనా, ఈ ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి అనే దాని గురించి మనము ఈ పీఠభూములు అనే కాన్సెప్ట్ లో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసరికి మైదానాలు. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసరికి మైదానాలు. మన భారతదేశంలో మైదానాలు అనేటివి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? సో లైక్ చూడండి, ఉత్తర మైదానాలని, తూర్పు మైదానాలని, పశ్చిమ మైదానాలని ఉంటాయి కదా. సో ఈ మైదానాలు మన భారతదేశంలో ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి, ఏ ఏ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అనే దాని గురించి మనము ఈ మైదానాలు అనే కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఇక్కడికి ఈ 3 సబ్ కాన్సెప్ట్స్ అనేది మనం కానీ డిస్కస్ చేసుకుంటే ఈ నైసర్గిక స్వరూపం అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఏంటంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఈ 3 సబ్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే ఈ నైసర్గిక స్వరూపం అనే కాన్సెప్ట్ మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మనము ఈ నైసర్గిక స్వరూపం గురించి కూడా మనము క్లారిటీగా క్లాసెస్ అనేది చెప్పుకుందాము. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి నదీ వ్యవస్థ. థర్డ్ కాన్సెప్ట్ వచ్చి మనకి నదీ వ్యవస్థ, రివర్ సిస్టమ్. ఓకేనా. సో ఈ నదీ వ్యవస్థ అంటే అసలు నదీ వ్యవస్థ అంటే ఏమిటి, వాటికి ఉన్న ఉపనదులు ఏమిటి, అదే విధంగా ఆ నది యొక్క కంప్లీట్ వైశాల్యం ఎంత అనేది మనము ఈ నదీ వ్యవస్థలో డిస్కస్ చేసుకుంటాము. అదే విధంగా ఈ నదీ వ్యవస్థ మనకి ముఖ్యంగా 2 రకాలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. హిమాలయ నదీ వ్యవస్థ అని, అదే విధంగా సెకండ్ వన్ వచ్చి ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హిమాలయ నదీ వ్యవస్థ, రెండోది వచ్చి మనకి ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఈ నదీ వ్యవస్థ మెయిన్ గా మనకి ఈ 2 రకాల ఆధారంగా మనకి నదీ వ్యవస్థలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా నదీ వ్యవస్థ పుట్టుక ఆధారంగా కూడా మనకి 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. దానితో పాటు 14 రకాల నదులని, ఓకేనా, మన భారతదేశంలో 14 రకాల నదులు ఉన్నాయి కదా. ఈ 14 రకాల నదుల గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటే ఈ నదీ వ్యవస్థ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. స్టార్టింగ్ మనకి సింధు నది నుంచి ఎండింగ్ మనకి కావేరీ నది వరకు ఈ 14 నదుల గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటే ఈ నదీ వ్యవస్థ అనేది మనకి ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి శీతోష్ణ స్థితి. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి శీతోష్ణ స్థితి, క్లైమేట్. మన భారతదేశంలో కానివ్వండి, అదే విధంగా ఏదైనా ఒక ప్రాంతంలో కానీ శీతోష్ణ స్థితి పరిస్థితి కానీ, వాతావరణ స్థితి ఎలాగ ఉంది అనే విషయాన్ని తెలియడమే మనకి ఈ శీతోష్ణ స్థితిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదే రకంగా ఈ శీతోష్ణ స్థితి తెలియడానికి మనకి ముఖ్యంగా 3 కారణాలు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఉష్ణోగ్రత, సెకండ్ వన్ వచ్చి ఆర్ద్రత, థర్డ్ వన్ వచ్చి అవపాతం. ఓకేనా. చూడండి, ఉష్ణోగ్రత, ఆర్ద్రత,
అవపాతం. ఓకేనా? ఈ 3 అంశాల ద్వారా మనం ఈ శీతోష్ణ స్థితి గురించి మనం ఒక విధంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ శీతోష్ణ స్థితి తెలుసుకోవడానికి మనకి కొన్ని ఋతుపవనాలు అనేటివి కూడా మనకి అత్యంత అవసరంగా మనం చెప్పుకుంటాము. ఓకేనా? ఒక క్లైమేట్ గురించి మనం తెలుసుకోవాలంటే సీజన్ వైజ్ గా మనకి ఓకేనా క్లైమేట్ వైజ్ గా సీజన్స్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సమ్మర్ సీజన్ అని కానివ్వండి, వింటర్ సీజన్ అని, రైనీ సీజన్ అని ఇలాగ సీజన్స్ ఉంటాయి కదా. ఈ సీజన్స్ వైజ్ గా మనకి ఈ శీతోష్ణ స్థితి క్లైమేట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అందులో మొదటిదొచ్చి వేసవి కాలం. ఓకేనా? ఫస్ట్ సీజన్ గా మనం వేసవి కాలంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సమ్మర్ సీజన్ అని కూడా అంటాము. అసలు ఈ వేసవి కాలం అంటే ఏమిటి? ఓకేనా? అది ఎలా వచ్చింది? ఓకేనా? ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అనేది టెంపరేచర్స్ అనేది ఎలా పెరుగుతూ ఉంటాయి? ఏ ఏ రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఎంత నమోదవుతుంది? అదే విధంగా మనకి ఉష్ణోగ్రతలు అనేది కూడా మనకి ఈ వేసవి కాలంలో వర్షాలు అనేటివి కూడా కొన్ని కొన్ని దగ్గరలో సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సమ్మర్ సీజన్ లో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు అనేటివి సంభవిస్తూ ఉంటాయి. ఆ వర్షాలని ఏమని పిలుస్తారు? ఓకేనా? సో ఈ రకంగా డిస్కస్ చేసుకుంటే దానినే మనము ఈ వేసవి కాలంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లాసుల్లో మనము ఈ వేసవి కాలం గురించి మనం ఇంకా కొంచెం డీప్ గా డిస్కస్ చేసుకుందాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నైరుతి ఋతుపవనాలు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నైరుతి ఋతుపవనాలు. అసలు ఈ నైరుతి ఋతుపవనాలు అంటే ఏమిటి? అవి ఎలా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి? వాటి యొక్క సిద్ధాంతాలు ఏమిటి? ఓకేనా? అదే విధంగా వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేది మనము ఈ నైరుతి ఋతుపవనాలలో మనము తెలుసుకుంటాము. అదే విధంగా థర్డ్ వన్ వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు. థర్డ్ వన్ వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఈశాన్య ఋతుపవనాలు కూడా మనము ఇవి ఎలా ఏర్పడతాయి, వీటి వల్ల ప్రయోజనాలు ఏమిటి, వీటికి ఉన్న ప్రత్యేకతలు, సిద్ధాంతాల గురించి కూడా మనము ఈ ఈశాన్య ఋతుపవనాలలో తెలుసుకుంటాము. అదే విధంగా లాస్ట్ వన్ వచ్చేసి మనకి శీతాకాలం. ఓకేనా? లాస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి మనకి ఈ శీతాకాలం. శీతాకాలం భారతదేశంలో ఉండే పరిస్థితి ఏమిటి? ఓకేనా? భారతదేశంలో శీతాకాల పరిస్థితి ఎలా ఉంటుంది? అదే విధంగా భారతదేశంలో శీతాకాలంలో ఉష్ణోగ్రత అనేది ఎలా ఉంటుంది? ఆ శీతాకాలంలో సంభవించే వర్షాలు, ఆ వర్షాలను ఏమని పిలుస్తారు? ఆ శీతాకాలంలో పండించే పంటలు ఏమేమి ఉంటాయి? అదే విధంగా ఏ రాష్ట్రంలో శీతాకాలంలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, ఏ రాష్ట్రంలో శీతాకాలం అనేది తక్కువగా ఉంటుంది? ఓకేనా? ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనము ఈ శీతాకాలం అనే టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఫైనల్ గా ఈ శీతోష్ణ స్థితి అనేది మనకి కంప్లీట్ అవ్వాలంటే ఈ 4 సబ్ పాయింట్స్ అనేది మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటే ఈ శీతోష్ణ స్థితి అనేది ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఏమేమో చూడండి: వేసవి కాలము, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అండ్ శీతాకాలం. ఈ 4 సబ్ కాన్సెప్ట్స్ మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటే మనకి ఈ శీతోష్ణ స్థితి అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి అడవులు. ఓకేనా? ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి అడవులు. ఓకేనా? సో చూడండి, అసలు అడవులు అంటే ఏమిటి, భారతదేశంలో మనకి ఎన్ని రకాల అడవులు అనేటివి ఉన్నాయి అనే దాని గురించి మనము ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాము. మన భారతదేశంలో మెయిన్ గా మనకి 5 రకాల అడవులు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? 5 రకాల అడవులు అనేటివి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో అడవులు వచ్చి ఫస్ట్ వన్ వచ్చి సిద్ధధారిత అడవులు, రెండోది వచ్చి ఆకురాల్చే అడవులు, మూడోది వచ్చి ఎడారి అడవులని, ఓకేనా, పర్వతీయ అడవులని, ఐదోది వచ్చి క్షారజాల అడవులని. ఈ రకంగా మనకి ఈ 5 రకాల అడవులు అనేటివి మన భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చి అడవుల సంరక్షణ. అడవుల సంరక్షణ. సో చూడండి, ఈ అడవుల సంరక్షణ అనంటే మన భారతదేశంలో అడవులను ఎలా సంరక్షించుకుంటున్నారు. ఓకేనా? ఏ ఆర్టికల్లో ఎన్నో దాంట్లో మనకి ఈ అడవుల గురించి అధ్యయనం చేశారని కానివ్వండి, అదే విధంగా ఏ జాబితాలో ఈ అడవుల సంరక్షణ గురించి
ఇమిడి ఉన్నది కానివ్వండి, ఇలాంటివన్నీ మనకి ఈ అడవుల సంరక్షణలో చూస్తుంటాం. అదే విధంగా ఏ జాబితాలో అంటే రాష్ట్ర జాబితాలో ఉందా, ఉమ్మడి జాబితాలో ఉందా, కేంద్ర జాబితాలో ఉందా అనే దాని గురించి మనము ఈ అడవుల సంరక్షణ అనే కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జీవ వైవిధ్యం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం జీవ వైవిధ్యం అసలు జీవ వైవిధ్యం అంటే ఏమిటి, మన భారతదేశంలో జీవ వైవిధ్యం అనేది ఎలా ఉంది, అదే విధంగా జీవ వైవిధ్య పరంగా చూసుకుంటే మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, అదే విధంగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అనేటివి చేశారు. ఓకేనా, కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అనేటివి చేశారనమాట. అవి ఏ ఏ ప్రాంతంలో ఇమిడి ఉన్నాయి అనేటివన్నీ మనము ఈ జీవ వైవిధ్యంలో తెలుసుకుంటాం అన్నమాట. లైక్ చూడండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, అదే విధంగా టైగర్ రిసోర్సెస్ అని కానివ్వండి, ఎలిఫెంట్ రిసోర్సెస్ అని కానివ్వండి. సో ఈ రకంగా ఈ టైప్స్ అన్నిటిని మనము ఈ జీవ వైవిధ్యం అనే టాపిక్ లో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ రకంగా మనకి ఈ అడవులలో ఈ సబ్ టాపిక్స్ కానీ మనం డిస్కస్ చేసుకుంటే ఈ అడవుల టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి నేలలు. ఓకేనా, సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి మనకి సిక్స్త్ వన్ నేలలు ఆర్ మృత్తికలు. ఆరవ టాపిక్ గా మనము నేలలు లేదా నేలల్ని మనం మృత్తికలుగా కూడా చెప్పుకుంటాం. సో చూడండి, అసలు నేలలు అంటే ఏమిటి, నేల అంటే ఏమిటి, అదే విధంగా మృత్తిక అనేది ఎలాగ సంభవించింది, దాని వల్ల ఉపయోగాలు ఏమిటి. ఓకేనా, అదే విధంగా నేల యొక్క లక్షణం, దాని ఫ్యూచర్ ఏంటి, దాని స్వభావం అనేది ఎలా ఉంటుంది మనకి. ఓకేనా, అదే విధంగా ఈ నేలలు అనేది కూడా దానికంటూ ఒక రూపం లాగా అన్నమాట. ఎలా అంటే మనకి మృత్తిక వైనం అని, మృత్తిక నిర్మాణం అని, అదే విధంగా ఆమ్ల మృత్తికం అని, ఇలాగ అనేక రకాలుగా మనము ఈ మృత్తికలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి భారతదేశంలో ఐసిఏఆర్, ఓకేనా, ఈ ఐసిఏఆర్ అనే సంస్థ వాళ్ళు మనకి మెయిన్ గా ఈ నేలని 8 రకాలుగా పిలవడం జరిగింది అనమాట. సో ఐసిఏఆర్ అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ ఫర్ రీసెర్చ్. ఓకేనా, సో ఈ ఐసిఏఆర్ వాళ్ళు మనకి ఈ నేలని 8 రకాలుగా పిలుచుకోవడం జరిగింది అనమాట. ఈ రకంగా ఈ నేలలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటి స్వభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటే ఈ నేలలు, ఓకేనా, ఈ నేలల కాన్సెప్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి వ్యవసాయం. 7th టాపిక్ గా మనం వ్యవసాయం గురించి డిస్కస్ చేస్తాం. అగ్రికల్చర్. ఓకేనా, సో చూడండి, ఈ వ్యవసాయంలో మనకి కొన్ని రకాల వ్యవసాయ రంగాలు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే మనకి విస్తార వ్యవసాయం అని, స్థిర వ్యవసాయం అని, మిశ్రమ వ్యవసాయం అని, విప్లవ వ్యవసాయం అని, ఇలాగా మనకి ఈ వ్యవసాయాలు మనకి అనేక రకాలుగా కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సాగు అనేది జరుగుతుంటుంది, ఒక్కొక్క రకమైన వ్యవసాయం అనేది జరుగుతుంది. అదే విధంగా పంట అనేది రాష్ట్రం బేస్ చేసుకొని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన వ్యవసాయం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఈ వ్యవసాయం గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటాము. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి విస్థాపన వ్యవసాయం. ఫస్ట్ వన్ వచ్చి మనకి విస్థాపన వ్యవసాయం. ఇది మనకి ఎక్కువగా గిరిజనులు, ఓకేనా, గిరిజనులు వాళ్ళు ఎక్కువగా ఈ విస్థాపన వ్యవసాయాన్ని సాగు చేస్తుంటారు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పంట కాలాలు. పంట కాలాలు. సో ఈ పంట కాలాలు అంటే మనకి మెయిన్ గా 2 రకాలుగా కనిపిస్తుంది, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అని. ఓకేనా, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అని ఈ 2 రకాలుగా మనకి పంట కాలాలు అనేది కనిపిస్తుంటుంది. ఖరీఫ్ సీజన్ లో ఏ ఏ పంటలు పండిస్తారు,
రబీ సీజన్ లో ఏ ఏ పంటలు పండిస్తారు, అదే విధంగా ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ పంటలు మనకి ఎక్కువగా పండిస్తుంటారు, అదే విధంగా వేసవి కాలంలో నీటిని బేస్ చేసుకొని ఓకేనా కొన్ని ప్రాంతాలలో నీటి సౌకర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ప్రాంతంలో వేసవి కాలంలో ఏ ఏ పంటలు పండిస్తుంటారు, ఇదన్నీ మనము ఈ పంట కాలాలు అనే కాన్సెప్ట్ లో మనం తెలుసుకుంటాము. సో అదే విధంగా థర్డ్ కాన్సెప్ట్ లోకి వచ్చేసి, థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి పంటల్లో వచ్చిన విప్లవాలు. పంటల్లో వచ్చిన విప్లవాలు. సో చూడండి, దీన్నే మనం క్రాప్ రెవల్యూషన్ గా కూడా చెప్పొచ్చు. ఈ పంటల్లో మనకి కొన్ని విప్లవాలు అనేటివి కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. లైక్ చూడండి, గ్రీన్ రెవల్యూషన్ అని, వైట్ రెవల్యూషన్ అని ఓకేనా, అదే విధంగా బ్లూ రెవల్యూషన్ అని, పింక్ రెవల్యూషన్ అని, సో యెల్లో రెవల్యూషన్ అని, ఈ రకాలుగా మనకి ఈ పంట విప్లవాల్లో మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో అదే విధంగా ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి పంటలు ప్రత్యేకతలు. పంటలు ప్రత్యేకతలు ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ పంటలు ప్రత్యేకంగా పండిస్తున్నారని చెప్పి కానివ్వండి. సో ఇలా ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, భారతదేశంలో మనకి ఎక్కువగా మొక్కజొన్న, రాగి, వరి, సజ్జ, బార్లీ, వరి అని ఇట్లాగా ఇన్ని రకాల పంటలు అనేటివి మనకి ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ పంటలు పండడానికి తగిన శీతోష్ణ స్థితి సక్రమంగా ఉందా లేదా, ఉంటే ఎంత మేరకు ఉండాలి అనే దాని గురించి మనము ఈ టాపిక్ ఓకేనా, పంటలు మరియు ప్రత్యేకతలు అనే టాపిక్ లో మనము డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ రకంగా ఈ వ్యవసాయం అనే టాపిక్ మనకి ఈ 4 సబ్ టాపిక్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుంటే ఈ వ్యవసాయ టాపిక్ అనేది మనకి ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చి విస్థాపన వ్యవసాయము, పంట కాలాలు, పంటల్లో వచ్చిన మార్పులు, పంటలు ప్రత్యేకతలు ఓకేనా. ఈ 4 సబ్ టాపిక్స్ కానీ మనం నేర్చుకుంటే ఈ వ్యవసాయం అనేది మనకి ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో 8th టాపిక్ వచ్చేసరికి మనకి నీటి పారుదల. ఎయిత్ టాపిక్ మనకి నీటి పారుదల. ఇరిగేషన్ ఓకేనా. ఇరిగేషన్ చూడండి, భారతదేశంలో ఉన్న నీటి పారుదల రకాలు ఓకేనా, నీటి పారుదల రకాలు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి, అదే విధంగా అత్యధికంగా భారతదేశంలో నీటి పారుదల సౌకర్యం ఉన్న రాష్ట్రం ఏమిటి ఓకేనా, ఎంత సాంద్రత కలిగినవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనము ఈ నీటి పారుదల అనే టాపిక్ లో మనం తెలుసుకుంటాము. అదే విధంగా ఈ నీటి పారుదల అనేది మనకి మెయిన్ గా 2 రకాలుగా కనిపిస్తుంది అనమాట. ఎలాంటివి అంటే, ఒకటి వచ్చి నిర్మాణం ద్వారా ఓకేనా, నిర్మాణం ద్వారా నీటిపారుదల సౌకర్యాలు ఉంటే, 2 ఆయకట్టు ద్వారా మనకి ఈ నీటిపారుదల సౌకర్యాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా మనకి ఎక్కువగా బహుళార్థ ప్రాజెక్టులు ఓకేనా, ఇక్కడ బహుళార్థ ప్రాజెక్టులు అనేటివి మనకి ఈ నీటిపారుదల దగ్గర మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ నీటిపారుదల సౌకర్యాలు మనకి ఎలా సంభవిస్తాయి, ఈ ప్రాజెక్టులు అనేటివి ఎలా వస్తాయి అనేది కానివ్వండి, వీటన్నిటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాము. సో టాప్ టు బాటమ్ వరకు ఓకేనా, టాప్ నుండి బాటమ్ వరకు అంటే సింధు నది నుంచి కావేరీ నది వరకు మనకి డీప్ గా కంప్లీట్ గా కానీ డిస్కస్ చేసుకుంటే మనకి ఈ నీటి పారుదల అనే టాపిక్ మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 9th టాపిక్ వచ్చేసరికి ఖనిజాలు ఓకేనా. నెక్స్ట్ టాపిక్ మనకి ఖనిజాలు. సో చూడండి, అసలు ఖనిజాలు అంటే ఏమిటి, 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు ఓకేనా, 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు కలిసి ఒక పదార్థంగా ఓకేనా, ఒక పదార్థంగా ఏర్పడితే దానినే మనం ఖనిజంగా అని అనుకోవచ్చు ఓకేనా. సో చూడండి, 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు కలిసి ఒక పదార్థంగా ఏర్పడితే దాన్ని మనం ఖనిజంగా పిలుచుకుంటాం అన్నమాట. సో ఈ ఖనిజాలు మనకి ప్రధానంగా 4 రకాలుగా కనిపిస్తాయి అన్నమాట ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చి లోహ ఖనిజాలు ఓకేనా. ఫస్ట్ మనకి లోహ ఖనిజాలు, 2 మనకి అలోహ ఖనిజాలు, 3 ఇంధన ఖనిజాలు,
4 అణు ఇంధన ఖనిజాలు. ఓకేనా? సో చూడండి, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఖనిజాలు అనేది 4 టైప్స్ గా మెయిన్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఈ 4 రకాల ఖనిజాలను మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటే ఈ ఖనిజాల టాపిక్ అనేది మనకి ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 10th టాపిక్ వచ్చేసరికి పరిశ్రమలు, ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్. సో ఈ పరిశ్రమలో మనకి మొట్టమొదటిసారిగా ఈ పరిశ్రమలు అనేది మనకి ఎక్కడ స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు అనే దాని గురించి మనము ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుంటాము. అదే విధంగా ఇంతకు ముందు టాపిక్ లో మనం చెప్పుకున్నాం కదా ఖనిజాల గురించి, 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి ఒక పదార్థంగా ఏర్పడితే దాన్ని ఖనిజం అంటదని. దాన్ని తయారు చేయడానికి ఒక ఇండస్ట్రీ అనేది మనకి కంపల్సరిగా అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఇండస్ట్రీనే సో ఇక్కడ మనం ఈ టాపిక్ లో మనం చెప్పుకుంటాము. అదే విధంగా చూడండి, ఈ ఈ పరిశ్రమలు అనేది మనకి 4 రకాలుగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఏంటంటే మనకి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలని, అదే విధంగా ఖనిజ ఆధారిత పరిశ్రమలని. ఓకేనా? సో ఇవి మనకి మొదటగా ఏ సంవత్సరంలో ఎక్కడ స్థాపించారనేది మనము ఈ ఖనిజాలు అనే టాపిక్ లో మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ వన్ వచ్చేసి 11th టాపిక్ వచ్చేసి మనకి శక్తి వనరులు, పవర్ రిసోర్సెస్ అని కూడా అంటాము. చూడండి, శక్తి వనరులు. ఓకేనా? సో ఈ శక్తి వనరులు అంటే ఒక ఇండస్ట్రీని మనం రన్ చేయాలంటే మనకి ఖచ్చితంగా పవర్ అనేది కన్ఫర్మ్ గా కావాలి. విద్యుత్ అనేది లేకుండా ఉంటే మనము ఇండస్ట్రీని అనేది మనము రన్ చేయలేం కదా. సో ఆ పవర్ అనేది మనం రెడీ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ రిసోర్సెస్ లో రెడీ చేసుకుంటాం కాబట్టి సో దీన్ని మనం ఏమని పిలుచుకుంటాము, శక్తి వనరులుగా పిలుచుకుంటాం అన్నమాట. సో ఇవి మనకి 2 రకాలుగా కనిపిస్తుంటాయి ఈ రిసోర్సెస్ మనకి. ఫస్ట్ వన్ వచ్చి సాంప్రదాయ వనరులు, సెకండ్ వన్ వచ్చి సాంప్రదాయేతర వనరులు. ఓకేనా? సో ఇండస్ట్రీని రన్ చేయాలంటే మనకి పవర్ కావాలి కాబట్టి ఆ పవర్ రెడీ చేసుకునే టాపిక్ మనకి ఈ శక్తి వనరులు. ఇవి మనకి మెయిన్ గా 2 రకాలుగా ఉంటాయి, సాంప్రదాయ వనరులని, అదే విధంగా సాంప్రదాయేతర వనరులుగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ చూడండి, సాంప్రదాయ వనరులు. అసలు ఈ సాంప్రదాయ వనరులు అంటే ఏంటంటే మనకి థర్మల్ ద్వారా, ఓకేనా, బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే దానినే మనం సాంప్రదాయ, ఓకేనా, సాంప్రదాయ వనరులు అని అంటాము. అదే విధంగా చూడండి, అణుశక్తిని కూడా ఉత్పత్తి చేయడం, అదే విధంగా అణుశక్తిని ఉత్పత్తి చేయడం కానివ్వండి, గ్యాస్ ని ఉత్పత్తి చేయడం కానివ్వండి, ఇవన్నీ మనకి ఈ సాంప్రదాయ వనరుల్లో మనకి కనిపిస్తుంటాయి. అదే విధంగా చూడండి సాంప్రదాయేతర, ఓకేనా, సాంప్రదాయేతర వనరులు లైక్ చూడండి జల విద్యుత్ కానివ్వండి, సౌర విద్యుత్ కానివ్వండి, పవన విద్యుత్ కానివ్వండి, ఇలాగా ఈ రకాల ప్రాసెస్ ని, ఓకేనా, ఈ రకాల విద్యుత్తుల్ని మనం ఈ వనరులు ఏమని పిలుచుకోవచ్చు అంటే సాంప్రదాయేతర వనరులుగా పిలుచుకోవచ్చు. సో వీటన్నిటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటే మనకి ఈ శక్తి వనరుల టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి రవాణా వ్యవస్థ. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్. సో ఈ రవాణా వ్యవస్థ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ రవాణా వ్యవస్థ మనకి భారతదేశంలో మెయిన్ గా మనకి 4 రకాల రవాణా వ్యవస్థలు అనేటివి మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి రోడ్డు రవాణా, రెండొచ్చి రైలు రవాణా, 3 జల రవాణా, 4 వాయు రవాణా. ఓకేనా? ఈ రవాణా వ్యవస్థ మనకి మెయిన్ గా మనకి 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మనకి భారతదేశంలో ఎక్కువగా రోడ్డు రవాణా, రైలు రవాణా అనేటివి మనకి ఎక్కువగా అభివృద్ధి అనేది చెందాయి అన్నమాట. ఓకేనా? సో మనకి రోడ్డు రవాణా, రైలు రవాణా అనేది మనకి ఎక్కువగా భారతదేశంలో
అభివృద్ధి చెందడం జరిగింది. ఈ నాలుగు టాపిక్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుంటే ఈ రవాణా వ్యవస్థ అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్ గా మనకి 12 టాపిక్స్ అనేది మనకి సిలబస్ లో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి రేపటి నుంచి 1 by 1 కాన్సెప్ట్ లో మనము ఒక్కొక్క దాని గురించి డీప్ గా డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ.